నమస్కారము, శుభోదయము. ఈరోజు నేను ప్రారంభించే సంస్థలు అంటే స్టార్టప్స్, నూతనంగా ప్రారంభించే సంస్థల గురించి మాట్లాడదలుచుకున్నాను. అయితే చాలా దేశాల్లో అంటే చాలా ఆసియా దేశాల్లో కానీ ఐరోపా దేశాల్లో కానీ ఈరోజు అక్కడి ప్రభుత్వాలు ఈ స్టార్టప్ అంటే ప్రారంభించే సంస్థలకు వాళ్లకు ఎన్నో రకాల శిక్షణ తరగతులు నిర్వహించి వారి చేత ఈ ప్రారంభ పరిశ్రమలు మొదలు పెట్టేదానికి సహాయపడుతున్నారు. అయితే ప్రస్తుత భారత జనాభా 160 కోట్లు. ఎక్కువగా అంతర్జాతీయ కంపెనీలు, ఎస్పెషల్లీ అమెరికా, యూరోప్ కంట్రీలు వారి ఉత్పత్తులను మన దేశంలో ఎక్కువగా అమ్ముకుంటున్నారు. ఇండియా ఈజ్ సపోజ్ టు బి ఏ పొటెన్షియల్ మార్కెట్ ఫర్ అమెరికన్ కంపెనీస్ యాజ్ వెల్ యాజ్ యూరోప్ కంపెనీస్. ఎందుకంటే కొన్ని ప్రోడక్ట్స్ మనకు టెక్నాలజీతో సంబంధం ఉన్న ప్రోడక్ట్స్ కొన్ని మనము ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయలేమని కాదు. ఇక్కడ మనకు బీటెక్ చదివిన విద్యార్థులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, మనకి ఇక్కడ మంచి మానవ వనరులు ఉన్నాయి. కాబట్టి మనము విదేశాలతో అంటే ఐరోపా దేశాలతో కానీ అమెరికా సంయుక్త రాష్ట్రాల స్టార్టప్స్తో కానీ ప్రారంభించే సంస్థలతో పోటీ పడకుండా మన అవసరాలకు అంటే మన భారతీయ ఉత్పత్తులకు ఇక్కడ యువకులకు ఎస్పెషల్లీ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న ఈ బీటెక్ చదివిన వాళ్ళు కానీ, తర్వాత సాంకేతిక నిపుణులు కానీ, డాక్టర్లు కానీ ఎవరైనా ఉంటే అక్కడ నూతనంగా ప్రారంభ సంస్థలు స్థాపించేదానికి మన ప్రభుత్వం కొంత మేరకు సహాయం చేస్తే వారు మంచి సేవలు మరియు మంచి వస్తువులు తయారు చేస్తారు. దాని వలన అయితే సాంకేతికత విషయంలో మన వారికి కొన్ని దేశాలలో ఉన్న సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో సాంకేతిక శిక్షణ సంస్థలలో వాళ్లకు బృందాలుగా పంపించి వారికి అక్కడ శిక్షణ ఇప్పించి ఇక్కడికి తీసుకువచ్చి ప్రారంభ పరిశ్రమలకు ఎలా స్థాపించాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, సేల్స్ ఎలా చేసుకోవాలి అనేది వారికి ఇక్కడికి వచ్చిన తర్వాత శిక్షణ ఇచ్చి ఈ భారతీయ నేపథ్యంతో ఇవ్వాలి. ఇక్కడ దీని వలన ఏమవుతుందంటే మన దేశంలో వస్తు ఉత్పాదన, సేవా రంగంలో ఉన్నతమైన సేవలు సామాన్య ప్రజలకు లభిస్తాయి. దానివలన మనకు విదేశీ సాంకేతికతో సంబంధం లేకుండా మన భారతీయ ప్రయోజనాలు మనకు సమకూరుతాయి. కాబట్టి దీనికి ప్రత్యేకంగా వ్యవస్థాపక నైపుణ్యాలు, ఎంటర్ప్రీనర్ స్కిల్ అంటే ఎవరికైతే వ్యవస్థాపక నైపుణ్యాలు కావాలో వారికి ఇక్కడ శిక్షణను ఇచ్చి వారు ఏ పరిశ్రమను ప్రారంభించాలి, ఎంత సమయంలో ప్రారంభించాలి, ఎలా ప్రారంభించాలి, ఎంత స్థలంలో ప్రారంభించాలి, వారు చదువుకున్న చదువుకు సంబంధం ఉన్న ఏ వస్తువు కానీ ఏ సేవల
ఆ, విభాగం కానీ అంటే ఏ సేవల పరిశ్రమను మొదలుపెట్టాలో వారికి తగిన శిక్షణ ఇచ్చి మన భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఇంకా ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో యువకులకు శిక్షణ ఇస్తే వాళ్లకు అక్కడ గ్రామీణ ప్రజలకే కాకుండా ఇతర ప్రజలకు కూడా ఉద్యోగాలు దొరుకుతాయి. నిరుద్యోగ సమస్య ఉండదు. కాబట్టి ఈ యొక్క ప్రారంభ సంస్థలు మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. దానికి సంబంధించి ఎవరికైతే ఉత్సాహం కానీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్లకు మంచి సాంకేతిక నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడానికి వారికి తగిన సహకారము ఇచ్చి తగిన శిక్షణ ఇస్తే మన భారత్ ఎలాగా ఉండాలి అంటే ఇది ఒక భారత్ ఉన్నత ఉత్పత్తి, ఒక భారత ఉన్నత ఉత్పత్తి, ఏ భారత్ ప్రీమియం ప్రోడక్ట్ అని ఇది ఉండాలి. ఈ ఏ భారత్ ప్రీమియం ప్రోడక్ట్ ఎక్స్పోర్టెడ్ క్వాలిటీ అని విదేశాలకు మనము ఎగుమతులు చేస్తే చాలా బాగుంటుంది. నాకు ఒక్కటే ఏంటంటే ఇప్పుడు మనం ఆర్థిక పరిస్థితి జీడిపి 5వ పొజిషన్లో ఉన్నాం ప్రపంచంలో. కాబట్టి ఇంకా ఎదుగుదల కావాలంటే గ్రామీణ ప్రాంతాల మీద, గ్రామీణ పరిశ్రమల మీద, గ్రామీణ ప్రాంతాలలో ఈ యొక్క ప్రారంభ పరిశ్రమలకు వారికి సహాయం చేస్తే ఇంకా మన దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నాను. జై హింద్, జై భారత్.